ఇప్పుడు మొత్తం హిందూ దేవుళ్ళు ఎక్కడైనా సరే ఇంకొక దేవుణ్ణి మీరు ఆరాధించకూడదు, లేకపోతే వాళ్ళకి సంబంధించి దూరంగా ఉండాలి, ప్రసాదాలు తినకూడదు, లేకపోతే ఇంకోటో ఇవన్నీ ఉన్నాయా మీ దాంట్లో? అసలు విద్వేషం అనేది హిందుత్వంలో ఉన్నదండి. లేదు. ఇప్పుడు ఈయన చెప్తున్న ఇప్పుడు ఆ విద్వేషం ఎంతవరకు ఉంటుందంటే, ఇప్పుడు తల్లిదండ్రులను కూడా మీరు దేవుడితో సమానంగా చూడకూడదు అనేంతవరకు ఉంది. ఇప్పుడు ఆయన 10 Commandments లో 5వ ఆజ్ఞగా తల్లిదండ్రులను సన్మానించమని ఉందని చెప్తున్నారు. కానీ అదే న్యూ టెస్ట్మెంట్ లో తల్లిదండ్రులను ద్వేషించకపోతే నాకు శిష్యుడు కాదు అని చెప్పి యేసు చెప్పాడు. అది ఎందుకు చెప్పట్లేదు? అలాగే యేసు తన శిష్యుడు ఒక అతను వెంట వస్తుంటే నా తండ్రి చనిపోయాడు, అతనికి అంత్యక్రియలు చేసి వస్తాను అంటే వాడిని తిట్టాడు. తండ్రికి అంత్యక్రియలు చేసి వస్తాను అన్నవాడిని మృతులు కరుణాకర్ గారు తిట్టాడా? నా దృష్టిలో తిట్టడమే. మీ దృష్టిలో ప్రేక్షకుల ముందు చెప్తాను, తిట్టినట్లు కాదు, మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, ఏ ఆ వచనాన్ని చదివి అక్కడ తిట్టినట్టుగా ఉందేమో ఒకసారి చెప్పండి. 100%. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, మీరు వచ్చి నన్ను వెంబడించని పక్కన వాళ్ళు చెప్పాడు. ఇందులో భూతి ఏమైనా కనపడదు? నన్ను ఎక్స్ప్లెయిన్ చేయను. మీకు అర్థమైందండి దాని మీనింగ్ ఏంటంటే, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, మీరు వచ్చి నన్ను వెంబడించుని అన్నాడండి యేసు. దాని మీనింగ్ ఏంటి చెప్పండి? ఇందులో మీకు తిట్టి ఎక్కడ కనపడిందా? ఆయన చెప్పనండి, మీరు వివరించండి. కరుణాకర్ గారు, శిష్యుడు తండ్రి చచ్చిపోయాడు కాబట్టి ఆయన చనిపోయినాడు కదా, తండ్రికి అంత్యక్రియలు చేస్తానంటున్న ఇతను కూడా చచ్చినోడితో సమానం అని యేసు చెప్పాడు. నువ్వు కూడా చచ్చినోడితో సమానం, నువ్వు చచ్చినోడు ఇంకొక చచ్చినోడు పాతి పెట్టుకో వెళ్ళి, ఇది చెప్పాడండి. ఓకే, తిట్టడం ఇక్కడ యాడ్ చేస్తాను. ఎఫ్ఎస్సీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కరుణాకర్ చెప్తాను, మీకు కాదు, కరుణాకర్ గారికి చెప్తాను. ఓకే, మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని రాయబడింది. అంటే ఇప్పుడు నేను చచ్చిపోయినట్లెక్క? అది తిట్టేట? ఏమంటే ఇప్పుడు నేను అడిగింది పాపముల వచ్చు జీతం మరణము అని రాయబడింది. పాపం ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, బైబుల్ టర్మినాలజీ ఉంటుంది. ఒక యేసు ప్లేస్ లో ఉంటే నేనేమంటానంటే, సరే నేను దేవుని కుమారుణ్ణి ప్రవక్తని, నేనేమంటానంటే అతను తండ్రికి అంత్యక్రియలు చేస్తాను అన్నప్పుడు అది చేయకుండా నన్ను వెంబడిస్తే నువ్వు దుర్మార్గుడు. ఇప్పుడు తండ్రికి నేను నా తండ్రి చచ్చిపోయాడు అనాథ సేవను వదిలేసి వస్తాను, ఏమిటో వచ్చేస్తున్నాను చెంప మీద కొట్టి, నీకు జన్మనిచ్చిన తండ్రి ఫస్ట్ నువ్వు వెళ్ళి ఆయనకి గౌరవపూర్వకంగా అంత్యక్రియలు చేసి నా దగ్గర రా అని చెప్తాను. నేను అంత్యక్రియలు చేస్తానంటే ఆయన తిడతంటే నేనేం దేవుడిని? కాదు, ఇక్కడ కంప్లీట్ గా మిస్అండర్స్టాండ్ చేస్తున్నాడు, మిగతా మిస్అండర్స్టాండ్ చేస్తున్నాడు. నా మొదట వెళ్ళి నా తండ్రి పాతి పెట్టనిమ్ము అన్నటువంటి అది ఆ జాతి ఏదైతే హీబ్రూలో ఉందో దాని అర్థం ఏంటంటే, నా తండ్రి మరణించేంత వరకు ఉండి ఆయనకు నా బాధ్యత నెరవేర్చి అటు తర్వాత నీ శిష్యరికం చేస్తాను. ఇది కాంటెక్స్ట్. ఓకే, యేసు ప్రభు చనిపోయినటువంటి వ్యక్తుల అంత్యక్రియలకు వెళ్ళాడు. ఇక్కడ ఏంటి, బైబుల్ చదివేటప్పుడు బైబుల్కి ఒక టర్మినాలజీ ఉంటుంది. బైబుల్లో మరణం అంటే 3 రకాల విషయాలు మరణంతో సంబోధించడం జరిగింది. ఇక్కడ నా తండ్రిని పాతి పెట్టుకొననిమ్ము అని అంటే అర్థం ఏంటి అంటే, ఆయన బాధ్యతను నేను నెరవేర్చి అటు తర్వాత శిష్యరికం చేస్తాను అని, అది దాని అర్థం. ఇక్కడ మనం బైబుల్ చదివితే ప్రవక్త చేతి మీద నీళ్లు పోస్తున్నాడు అని ఉంటుంది. అంటే ఇక్కడ నీళ్లు పోయడం అనగా దాని అర్థం ఆయనకు సపర్యలు చేయడం అని అర్థం వస్తుంది. సో బైబుల్ చదివేటప్పుడు దాని నేపథ్యం ఏంటో కూడా తెలియాలి. మనకి ఎస్పెషల్ అర్థం చేసుకోకూడదు. అక్కడ యేసు ఏమన్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము అన్నాడు. ఇక్కడ 2 మృతులు కనపడుతున్నారు. ఒకటి చనిపోయిన ఆయన, ఇంకొకరు బ్రతికున్నోళ్ళు. అంటే మీ పాపముల చేతును అపరాధముల చేతును చచ్చిన వారే ఉండగా బైబుల్ చెప్పింది. అంటే పాపము చేసిన వాడిని చనిపోయిన వాడితో సమానంగా, నీవు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అని ప్రకటనలో రాయబడింది. బ్రతికి ఉన్నా సరే దేవుడికి దూరంగా ఉంటే దాని మృతమైన స్థితి అని పేర్కొనబడినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు, మీ నాన్న బాధ్యతలు తీసుకోవడానికి మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, నీవు నా దగ్గరకు వచ్చా కాబట్టి నన్ను వెంబడించు. పచ్చాబద్ధం, బైబిల్ అలా లేదు. బైబిల్లో ఉన్నది చెప్తాను. ఇప్పుడు ఈయన జానపాల్ గారు కొత్త బైబిల్ రాయాలి. ఇప్పుడు మీరు జానపాల్ గారి సువార్త అని ఒకటి రాయండి, అది రాయాల్సిన లేదు. బైబిల్లో చదువుతాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో, శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, నేను మొదట వెళ్ళి ఫస్ట్ నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టడానికి సెలవు, అంటే ఆల్రెడీ చచ్చిపోయాను అవునా కదా, నా తండ్రిని పాతి పెట్టడానికి సెలవు ఇమ్ము
ఆయన చచ్చిపోయిందాకా ఆగి బాధ పెట్టి వస్తాను అంటాడా? ఇప్పుడు లేదా బతుకున్నాడు ముందు బతుకున్నాడు పాతి పెట్టేసి నీకు ఓకే ఇప్పుడు చచ్చిపోయాడు అన్న చెప్పరాను, మీరు అబద్ధం చెప్తున్నారు. ఓకే యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టు కొననిమ్మని చెప్పాను. అంటే తండ్రికి అంత్యక్రియలు చేయటం, పాతి పెట్టడం అనేది అలా చేస్తే చచ్చిపోయిన వాళ్ళు చేసే పనులు అయ్యి, నువ్వు కూడా చచ్చిపోతే సమానం. ఆ చచ్చిపోయిన పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటున్నాడు. ఓకే ఇప్పుడు దీనికి సమాధానం దీనికి సమాధానం చెప్తాను. ఓకే దీనికి సమాధానం చెప్తాను. యేసు ప్రభు అంటే ఆ వ్యక్తి చనిపోగానే, అంటే ఈ భాష ప్రకారం చెప్తాను, ఆ వ్యక్తి చనిపోగానే నాన్నను పెట్టేసి అప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకుంటున్నాడా? అదే కదండి, అంతే కదా. దానికి చెప్తాను వినండి. దానికి చెప్తాను. ఈయన చెప్పాడు కదా, నేను ఫస్ట్ మీకు చెప్పేటప్పుడు ఏమన్నానంటే జాతీయం. ఓకే జాతీయం బైబిల్ టర్మినాలజీ అని చెప్పారు. ఇప్పుడు మీకు దీన్ని అర్థం చేస్తాను, బైబిల్ టర్మినాలజీ అంటే ఎలాగుంటుంది అని. యోహాను సువార్త 11వ అధ్యాయంలో నేను చెప్పాలి ఇక్కడ, బైబిల్ టర్మినాలజీ చెప్పాలి. ఓకే ఇప్పుడు మీరు బైబిల్ తీసుకున్నారండి, ఒక నూతనంగా బైబిల్ చదవాలని బైబిల్ పట్టుకున్నారు, ఈ వాక్యం చదివారు. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి బైబిల్ టర్మినాలజీ, దీనికి FCLకి వెళ్ళి మృతులకు అర్థాలు, ఇవన్నీ మీరు చదువుకుంటారా? ఇక్కడ ఎలా ఉంది అనుకుంటారా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, తొందరపడకండి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, దీన్ని నేను చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. దానికి చెప్తున్నాను ఇక్కడ. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు, నిద్రపోతున్నాడు, మనం అతన్ని లేపుదాం అని అన్నాడు యేసు ప్రభు. ఇప్పుడు కర్ణాకర్ గారు చెప్పండి, ఇక్కడ నిద్ర అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు? స్లీపింగ్ గురించి మాట్లాడతాడా, డెత్ గురించి మాట్లాడుతున్నాడా? ఈయన చెప్పమనండి. ఇప్పుడు నేను చెప్తా, ఇది స్లీపింగ్ గురించి మాట్లాడుతున్నాడా, మరణం గురించి మాట్లాడుతున్నాడా? ఓకే మీది అయిపోతే నేను చెప్తా. నాది అయిపోయింది, చెప్పండి. ఇప్పుడు లాజర్ అనేవాడు చనిపోయాడు అని చెప్పి అక్కడ బాధపడుతున్నారు. ఓకే ఆయన చనిపోయాడు ఆయన, కానీ ఏమని రాయబడింది? నిద్ర అని రాయబడింది. చెప్పండి. ఇప్పుడు బైబిల్లో ఒక టెక్స్ట్ లో నిద్ర అంటే మరణంతో సమానంగా రాశారు. ఓకే కానీ ఇక్కడ యేసు ఉద్దేశంలో నిద్ర అంటే మీరు చచ్చిపోయినట్టే భావిస్తున్నారు, లేదు నిద్రించుచున్నాడు. ఇంకొక సందర్భంలో కూడా ఆ చిన్నది నిద్రించుచున్నది కానీ మరణించలేదని చెప్పి ఒక చిన్నదాన్ని లేపినట్టుగా ఉంటది. అంటే ఈ ఉద్దేశంలో మీరు చనిపోయారని భావిస్తున్న వాళ్ళని కూడా నిద్ర నుండి లేపినట్లుగా నేను లేపగలను అనే ఉద్దేశంలో బహుశా ఆయన చెప్పి ఉండొచ్చు. బహుశా వద్దు, ఇక్కడ బహుశా వాడొద్దు. ఎందుకంటే ఇక్కడ 11వ వచనం నేను చదివాను, మిగతా వచనాలు కూడా నేను చదివి వినిపిస్తాను. బహుశా వద్దు. ఇక్కడ నేనేం చెప్పాను, బైబిల్కి ఒక టర్మినాలజీ ఉంటుంది, అది 3 రకాల మరణాల గురించి చెప్పింది. కాబట్టి దేన్ని ఏ కేటగిరీని తీసుకోవాలంటే పాస్గా నేను చెప్పాలి, మీరు చెప్పాల్సింది. వినండి, ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు అంటాడు, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలం లేదన్నాడు. అంటే దాని అర్థం యేసు ప్రభు తన జీవితంలో ఎప్పుడు కూడా ఒక ఇంట్లో పడుకోలేదని అర్థం కాదు. ఆయన అక్కడ కాంటెక్స్ట్ ఏంటి, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, నాకు స్థిర నివాసం లేదు, అది దాని కాంటెక్స్ట్. సో బైబిల్లో ప్రతిదానికి ఒక నేపథ్యం ఉంటుంది, ఒక టర్మినాలజీ ఉంటుంది. సింపుల్గా ఇక్కడ ఇలా ఉంది కదా అని అంటే మరి మేము ఏం చేయాలి? పాస్టర్లమే మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. నేను దీనికి ఉదాహరణ చెప్పాను, ఇక్కడ నిద్ర అంటే మరణం అని చెప్పాను. తర్వాత యేసు తలవాల్చుకోవాల్సిన స్థలం లేదంటే అర్థం ఏంటంటే స్థిర నివాసం లేదు అని చెప్పాను. చేతి మీద నీళ్లు పోయడం అంటే ఇట్లా నీళ్లు పోయడం అని కాదు, దాని అర్థం ఏంటంటే పరిచర్య చేయడం అని చెప్పాను. అలాగే నా తండ్రిని పాతి పెట్టుకుని నిమ్ము అంటే అర్థం ఏంటంటే నా తండ్రి బాధ్యతలు అయిపోయిన తర్వాత నీ దగ్గర శిష్యరికం చేస్తాను అన్నది కాంటెక్స్ట్, అది నేపథ్యం. అది ఇది తెలుగులో కాదు, బైబిల్ అన్నది హీబ్రూ నుంచి తెలుగులోకి తర్జుమా చేయబడింది. ఇక్కడ నా మాట పూర్తి వినాలి కదా, నా మాట లేదు అలా కాదు, నా మాట పూర్తి వినండి. ఇక్కడ ఏంటంటే బైబిల్లో ఒక నేపథ్యం ఉంటుంది, దాన్ని మనం చదివి అర్థం చేసుకొని దాన్ని వ్యాఖ్యానించాలి. దీన్ని ఎందుకు చెప్పాను ఇదంతా అంటే యేసు ప్రభు తిట్టాడు అన్నదానికి చెప్పాను ఇక్కడ ఇదంతా. అక్కడ ఆయన తిట్టలేదు, మీరు ఎందుకు కొత్తగా చెప్తున్నారు, అది నేను అడిగినటువంటి ప్రశ్న. సరే ఇప్పుడు కంటిన్యూ చేయండి. ఈయన చెప్పిన వెర్షనే తీసుకుందాం. ఇప్పుడు ఇమీడియట్ గా అక్కడ చచ్చిపోయిన శవాన్ని పాతి పెడతా అన్నాడా, లేకపోతే ఆయన చచ్చిపోయే వరకు ఆయన బాధ్యతలు తీసుకుని పాతి పెట్టి వస్తానని ఏదో ఒకటి రెండో వెర్షన్ తీసుకుందాం. రెండోది కూడా తప్పు కాదు కదా. ఆయన ముసలివాడై ఉంటాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు, ఆయన చూసుకునే వాళ్ళు ఉన్నారో లేదో తెలీదు.
కాబట్టి ఆయన బాధ్యతలు నేను చూసుకుని ఆయన బాధ్యతలు తీరిపోయినాక నీ దగ్గరికి వస్తాను, మంచి పనే కదా. అందులో తిట్టు లేదు కదా అంటున్నా నేను. తిట్టు అని ఎందుకు పదప్రయోగం చేశారు? సచ్చినోడితో సమానం అంటున్నాడు కదా. అలా కాదు. ఇప్పుడు మీరే అన్నారు నిద్రని మరణం అని యేసుప్రభు కాబట్టి ఆయన బోధకుడు అయినప్పుడు రకరకాల మాట్లాడతాడు. తిట్టు వేరు అంటే అప్పుడు నిద్ర అనే పదం వాడాలి అక్కడ. ఇప్పుడు నిద్ర కూడా మరణం అయినప్పుడు నిద్ర అని వాడాలి కదా. ఒకటే తిట్టు అంటే ఏంటి? నిద్రించుచున్న వారిని పాతి పెట్టుకోని. ఉదాహరణ చెప్తా చూడే. ఇప్పుడు నిద్రించుచున్న వారిని పాతి పెట్టుకోని. ఇదే కాంటెక్స్ట్ లో తిట్టు అంటే ఉదాహరణ చెప్తా చూడండి. నేను నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తాను అనగానే ఒరే వెధవా ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు తిట్టు వచ్చింది. అంటే తిట్టిన దానికి కూడా ఒక అవగాహన లేకుండా బ్రతికున్నోడిని సచ్చినోడితో సమానం అంటే తిట్టేనండి నా దృష్టిలో. ఇప్పుడు ఆడవాళ్ళు తిడతారు మనకు, ఒరే సచ్చినోడా అంటారు, తిట్టు కదా. సచ్చినోడా నువ్వు బ్రతికున్నోడు కూడా సచ్చినోడితో సమానం రా, ఓ శవంతో సమానం నువ్వు, ఒరే సచ్చినోడా అంటున్నారు. పట్టుకుని టీవీ షోలో పెద్ద మనిషి వచ్చారు యాంకర్, సచ్చినోడా బాగున్నావా అంటే ఆయన తిట్టినట్టుగా ఫీల్ అవుతాడు లేదా? ఇప్పుడు మీకు ఇప్పటికీ నచ్చని అంశాలు ఏంటండి బైబిల్లో? చాలా ఉన్నాయి, ఒక 5 ప్రధానమైన. ఇప్పుడు నేను చెప్పాల్సిన అదే పాయింట్స్ మిగిలిపోయింది. మళ్ళీ కొత్త ఇప్పుడు పునర్జన్మం లేవనే కాన్సెప్ట్ గురించి ఎంత మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఒక టెక్స్ట్ పొల్యూషన్ అయ్యింది, అదే అంటే ఓల్డెస్ట్ టెక్స్ట్ గురించి నేను మాట్లాడలేదు, పొల్యూషన్ గురించి యాక్యురెన్సీ అదే మాట్లాడారు. యాక్యురెన్సీ అనేది ఇప్పుడు వేదాలకు ఉన్నంత ఖచ్చితత్వం ఇంకెక్కడ లేదు. ఎందుకంటే అవి రిటర్న్ వెర్షన్లో ప్రచారం అవ్వాల, ఒక తరం నుంచి ఇంకొక తరానికి వాక్కు ద్వారా ప్రచారం అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ పలక అని రాశాను అనుకోండి, పాని ఒకడు ఫలక అని పలకొచ్చు, లేకపోతే పొలక ఇంకో రకంగా పలకొచ్చు. అంటే రాసి ఉన్న దాన్ని ఎలా పలకాలో వాడికి తెలియక ప్రొనౌన్సియేషన్లో లోపాలు రావచ్చు. కానీ వేదాన్ని ఊ అనే ఒక శబ్దాన్ని ఎలా పలకాలి, ఎంత స్వరంతో సాగదీయాలి, ఈ మొత్తం యాక్యురెన్సీతో స్వరం ద్వారా ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. కాబట్టి అక్కడ దోషాలు జరగడానికి ఆస్కారం లేదు. మీరు రిటర్న్ వెర్షన్లో రాసుకుంటూ పోయినప్పుడు ఆ పదాన్ని ఎలా పలకాలో తెలియక శబ్ద ఉచ్చారణ వేరే ఉంటుంది. ఒక్కొక్క భాషలో ఇప్పుడు కొన్ని జాతుల్లో ఒక పదాలు పలకలేరు. ఇప్పుడు జెహోవా, ఇంగ్లీష్లో జెహోవా అని ఉంటుంది, తెలుగులోకి వచ్చరికి యెహోవా చేశారు. అలా కొన్ని పదాలు మారిపోయాయి. కాబట్టి యాక్యురెన్సీ అనేది వేదాలకు ఉన్నంత ఖచ్చితత్వం ఇంకా ప్రపంచంలో దేనికి లేదు. ఇప్పటికీ శబ్దం ద్వారానే. నేను మొన్న ఈ మధ్య శ్రీలంక వెళ్ళాం, శ్రీలంకలో వేదం చదువుతున్నారు. మన దేశంలో వేదం ఎలా పలుకుతారో, ఎలా స్వరాలు వస్తాయో శ్రీలంకలో కూడా అదే వేదం చదువుతున్నారు. అంటే శబ్దం ద్వారా ఉన్నటువంటి యాక్యురెన్సీ అది. తర్వాత వెర్షన్కి స్టాండర్డ్ వెర్షన్కి తేడా తెలియదని ఏదో అన్నారు, అది మొత్తం డీటెయిల్గా రాసుకోలేదు. వెర్షన్ అంటే చెప్తా వినండి. ఇప్పుడు వెర్షన్ అంటే రిటర్న్ వెర్షన్లో ఉన్నది ఇప్పుడు ప్రింటెడ్ వెర్షన్కి వచ్చేటప్పటికి మారిపోయింది. కొన్ని వెర్షన్స్ తేడా కాదు. రిటర్న్ ప్రింటెడ్ వేరా? రిటర్న్ ప్రింటర్ రెండు ఒకటే కదా. చేతి వ్రాత, ఇప్పుడు బైబిల్ మొట్టమొదటి చేతి వ్రాత ఏదైతే ఉందో ఇప్పుడు మేము పుల్పిట్ మీద వాడుతున్నామా? నేనేమన్నది పుల్పిట్ బైబిల్ స్టాండర్డ్, ఈ వాడుక భాష అన్నది వర్షన్ అని చెప్పాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాత ప్రతుల్లో ఉన్నటువంటి వాటికి ఇప్పుడు ప్రింటెడ్ వెర్షన్లో ఉన్నటువంటి తేడాలు కొన్ని ఎలా ఉంటాయి అంటే, ఉదాహరణకి పాత నిబంధనలో యెహెజ్కేలులో ఇశ్రాయేలుని ఉద్దేశించి వాళ్ళు అక్కడ ఉన్న 2 పట్టణాలను వాళ్ళని స్త్రీలతో సంబోధించి, అంటే మీరు ఒక రెండు పట్టణాలని 2 స్త్రీలుగా సంబోధించి మీరు అన్య దేవతలను పూజించడం అనేది ఒక వ్యభిచార క్రియగా చెప్తూ యెహోవా ఏం చెప్తాడంటే, మీరు సిగ్గుమాలిన విటకాండ్రు వలె గాడిదలు గుర్రాలు వంటి ముఖాలు కలిగినటువంటి వేరే జాతి పురుషులను చూసి మోహించారు, వాళ్ళతో పోయారు అని చెప్పి తిడతాడు. కానీ ఓల్డెస్ట్ స్క్రిప్చర్స్లోకి వెళ్తే వాళ్ళు గాడిద వంటి పురుషాంగాలు కలిగిన వారు, గుర్రం లాగా వీర్యస్ఖలనం చేసేవారు, వారితో మీరు వ్యభిచారం చేసిన ఉంటుంది. ఓల్డెస్ట్ స్క్రిప్చర్ అంటే ఏంటది? ఒక వెర్షన్ అది ఒకసారి నాకేమైనా చూపించగలరా? చూపిస్తాను. ఇప్పుడు చూపించండి. ఇక్కడి నుంచి నేను లేచి ఇలా వెళ్ళిపోతాను అంతే, ఇంక మాట్లాడు చూపించేస్తాను. సరే, ఓల్డెస్ట్ వర్షన్లో ఇప్పుడు ఈయన చెప్పింది కనబడితే ఇలాగే నేను లేచి ఇంటికి వెళ్ళిపోతాను, ఇంకేం మాట్లాడి నేను లేదు మాట్లాడు. ఇంకా ఉన్నాయి కొన్ని పాయింట్స్. ఈయన మాట్లాడింది ఎంత అబద్ధం అనే దానికి ఇది చెప్పాను నేను. ఇప్పుడు ఆయన చూపించాలి. ఓల్డెస్ట్ వర్షన్లో ఇది రావాలి, వస్తుందని చూడండి, మీరు వెతకండి. నా బాధ ఏంటంటే ఇప్పుడు మీరు సత్యంగానే చెప్పాలి. డైవర్ట్ చేయదు. ఓకే, మీరు వెతకండి. ఈ గ్యాప్లో మాట్లాడతారు అంతే. మీరు ఓకే అంటే నేను ఆపేస్తాను.